మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అవి లేకుండా నేను బతకలేనా ఏంటి? నీలవేణి బాగుండాలి. తన కోసం నేనేం చేయడానికైనా రెడీ. తాగకపోవడం ఒక్కటే కాదన్నయ్య, నాన్ వెజ్ లాంటివి వండకూడదు, తినకూడదు. అక్కర్లేదు జ్యోతి, నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో గుడ్డు కూడా లేకుండా చేస్తాను. నీలవేణి కోలుకునేంత వరకు. అవసరమైతే అందరూ అడ్జస్ట్ అవుతారు. ఓకేనా? సరే అన్నయ్య, అమ్మవారు శాంతించే వరకు ఇలాగే నిష్టగా పాటించాలి. చెప్పాను కదా జ్యోతి, నీలవేణి కోసం నేనేం చేయడానికైనా రెడీ అని. తను కోలుకునేంత వరకు ముక్క చుక్క జోలికి వెళ్ళను. ఇంట్లో కూడా మసాలా ఫుడ్ కూడా వండనివ్వను. మంచిదన్నయ్య, నేనిక వెళ్తాను. రేపు ఉదయం వస్తాను. ఊహించుకున్న జన్మాలు వేలు, నీతో క్షణమే చాలు. కదలాడేనే కలలా నిజం, కరిగించకే సమయాన్నిలా. ఇదేంటి ఏం వండలేదు? ఎవరు వండుతారు? వండే వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటే మరి నువ్వు వండొచ్చు కదా. మావి గారు, ఒక్కసారి మీ అమ్మాయి వండింది. వారం రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, గుర్తుందా? మీరు ఊరుకుంటారా? నిమిషా, నువ్వైనా ట్రై చేయొచ్చు కదా, ప్రాక్టీస్ అవుతుంది కదా. నీలవేణి పని చేస్తూ చీర కాల్చుకుంది నాన్న. అప్పటి నుంచి కిచెన్ లోకి వెళ్ళాలంటే నాకు భయం. కాదంబరి, నువ్వు వంటలు బాగానే వండుతావు కదా. నాకేం అవసరం? అదేంటది? ఇంట్లో ఎవరూ పస్తులు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళగా మీదే కదా. ఎప్పుడు వండి పెట్టింది తినడమే కాదు, అవసరం వచ్చినప్పుడు వండడం కూడా నేర్చుకోవాలి. ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో. డాడీ, ఎందుకు అనవసరంగా కోపడతారు? మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, పార్సల్ కూడా వచ్చింది. ఏం ఆర్డర్ చేశారు? ఏముంది, మాకు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసేసుకున్నాం. అసలు బుద్ధుందా? నాన్ వెజ్ తినకూడదని బామ్మ వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు చెప్తే మేము వినాలా? ఎవరు చెప్తే ఏంటి? అమ్మవారి పూజలో నిష్ఠగా ఉండాలి కదా. పద్ధతులు ఆచారాలు అనేవి ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఎవరు తినకూడదని చెప్పినా తెప్పించారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇలా చేస్తే అమ్మవారు మిమ్మల్ని క్షమించారు. ఆ పూజలేవో మీరు చేసుకోండి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. మావుడమతల్లే, అంకాళమతల్లే, నూకాళమతల్లే. అమ్మా, ఏమైందమ్మా కుకటేష్కి? ఏ కుకటేష్, ఏమైంది? కొంప తీస్తాను వండింది తనే తిన్నాడేమో. ఏంటా మాటలో? అటు చూడండి మావయ్య ఎలా ఊగిపోతున్నాడు. ఇతనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మవారు పూనిందమ్మా. అమ్మ అమ్మోరు తల్లి, పెద్దమ్మ తల్లి, శాంతించి తల్లి. ఇంట్లో ఇంత అర్థం జరుగుతుంటే నువ్వు ఆపవేంటి?
అమ్మా అమ్మా తప్పైపోయిందమ్మా, క్షమించు తల్లి. ఇంట్లోకి నీళ్ళు తెప్పించుకున్నా కూడా నువ్వు చూస్తూ ఊరుకున్నా అంటే తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు ఇలా జరగదమ్మా. అమ్మవారికి దండం పెట్టండి. అయ్యగారు, అమ్మవారు నన్ను కొడుతున్నారు సార్. అమ్మవారు ప్లీజ్ క్షమించమ్మా. వీళ్ళు చేసిన తప్పుకి ఈ అమ్మాయిని ఎందుకు శిక్షిస్తున్నావు? వాళ్ళంతా తింటూ ఉంటే ఇది చూస్తూ ఊరుకుంది. అమ్మ తల్లి, అరే కుక్కుటేష్, పిచ్చిగాని పట్టిందా నీకు? ఇప్పుడు నేను కుక్కుటేష్ కాదు, మాంకాళిని. కుక్కుటేష్, ఇక్కడికి వస్తే ఊరుకోను. తప్పు చేసింది కాక అమ్మవారిని నన్నే ఎదిరిస్తా. చూసారా, ఇప్పటికైనా అర్థమవుతుందా అతను కుక్కుటేష్ కాదు అమ్మవారని? ముందు ఇదంతా బయటపడేయండి. ఇంట్లోకి నీళ్ళు తీసుకొస్తావే? ఎవరిని వదలను, మిమ్మల్ని ఎవరిని వదలను, నా పూజనే మిమ్మల్ని వదలను. శాంతించమ్మా. శాంతించమ్మా, శాంతించు తల్లి, శాంతించు తల్లి, శాంతించు. అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు. వాళ్ళు పాప పని చేయకూడదని నేనే ఇదంతా చేశా. నువ్వు ఏం పర్లేదు, మంచి పని చేసావు. ఇలాంటి వాళ్ళకి అలాగే జరగాలి. అయినా కుక్కుటేష్ ఇంత అద్భుతంగా ఎలా నటించగలిగావు? మా తాతగారు నలమహారాజు వేషాలు వేసేవాళ్ళు, అందుకే నాకు కూడా వంట పట్టిందయ్యా. శభాష్.